ఫిలిప్పీన్స్ పై ప్రకృతి కన్నెర చేసింది. ఫుంగ్వాంగ్ సూపర్ టైఫూన్ ఆ దేశాన్ని వణికిస్తోంది. 230 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులకు గజగజలాడుతోంది. ఈశాన్య తీరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు ఆయా ఘటనలలో 2 మృతి చెందారు. కొండ చర్యలు విరిగిపడడం, 5 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే ప్రమాదం పొంచి ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దాదాపు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లూజాన్ ద్వీపంలోని అరోరా ప్రావిన్స్ లో తుఫాన్ తీరాన్ని తాకింది. దేశంలో అత్యధిక జనాభా కలిగిన ప్రాంతం ఇది. స్థానికంగా ఈ తుఫాన్ను ఉవాన్ అని పిలుస్తున్నారు. ఇక భారీ వర్షాల కారణంగా బికోల్ తూర్పు విసాయాస్లను వరదలు ముంచెత్తాయి. తీర ప్రాంతాల్లో రాకాసి అలలు విరుచుకుపడ్డాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అనేక చోట్ల చెట్లు కూలిపోయాయి, ఇళ్లు దెబ్బతిన్నాయి. ముందు జాగ్రత్త చర్యగా 380కు పైగా దేశీయ అంతర్జాతీయ విమానాలు రద్దు చేశారు. ఉత్తర ప్రావిన్సుల్లోని విద్యా సంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఈ ఏడాదిలో ఫిలిప్పీన్స్ తాకిన 21వ తుఫాన్ ఇది. ఇటీవల స్థానికంగా కల్మేగి తుఫాన్ బీభత్సం సృష్టించింది. దాదాపు 224 మంది మృతి చెందారు.